సో రాజుగారు ఇప్పుడు గుడ్ ఫుడ్ లో సున్నుండలు, అది కూడా రాగి సున్నుండలు. అవునండి. సున్నుండలు అంటేనే చాలా మందికి ఫేవరెట్ స్వీట్ కదా. ఎస్ అండి. అండ్ ఆ సున్ని కూడా చాలా హెల్దీ అని చెప్పి అందరూ కొంచెం ఊర్లలో అయితే చాలా ఎక్కువ ఇప్పటికీ స్టాక్ పెట్టుకుంటారు, రోజు ఒకటి తినాలని కూడా అంటారు. అవును, పిల్లలకు కూడా బాగా ఇస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు రాగులు అంటే కూడా మనకి చాలా మంది రాగులు వాడుతున్నారు ఇప్పుడు, జావాగా కానివ్వండి లేదంటే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ గా. ఎస్ అండి. సో రాగితో సున్నుండలు బాగుంటాయా టేస్టీగా? చాలా బాగుంటాయండి. అవునా? చాలా డిఫరెంట్ గా, అంటే టేస్ట్ అనేది కూడా అంటే కొంచెం వేయించుకొని చేస్తాం కదా, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో మామూలుగా మనకు సున్నుండలకి దీనికి కొంచెం ఆ టేస్ట్ లో తేడా ఉంటుంది అనుకుంటా కదా. అవునండి. ఓకే ఓకే, మరి రాగి సున్నుండలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాగి సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగులు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు తగినన్ని, తరిగిన బాదం కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ముందుగా మనం రాగులు వేయించుకోవాలండి. అవును, పచ్చి రాగులు చాలా ఎక్కువ, అంటే ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి కదా మనకి, అది పౌడర్ చేసినా కానీ. అవునండి. సో ఇది మనం వేయించుకుంటే ఇంకా చాలా కమ్మటి వాసన వస్తుంది. అవునవును. అండ్ యాక్చువల్గా కూడా రాగుల్ని వాడుకునే వాళ్ళందరూ కూడా కొంచెం వేయించే పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటారు కదా, అంటే కొంచెం బాగా నిల్వ ఉంటుందని కూడా. అవునండి. అంటే పురుగు అది ఏమీ పట్టకుండా. సో కొద్దిమంది అంటే ఇంకొంచెం హెల్తీగా కావాలనుకుంటే రాగులు నానబెట్టేసి మొలక వచ్చిన తర్వాత ఆరబెట్టేసి మొలక తీసేసి ఇలా చేతితో రాసేస్తే మొలక రాలిపోతుంది కదా. తర్వాత దాన్ని పిండి పట్టించి, లేదా అంటే డైరెక్ట్గా కాదు, లేకపోతే ఇలా వేయించుకొని పిండి పట్టించుకొని స్టోర్ చేసుకోవాలి. అవును, యాక్చువల్గా అలా చేసుకుంటే అది అంటే ఇంకా దాంట్లో ఉన్న ఇవి పెరుగుతాయి అని చెప్పి అంటుంటారు కదా. సో కొంచెం లైట్ స్మెల్ వస్తుందండి. సో ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్ చేసేసుకోవటం. ఓకే ఓకే. సో మనకి ఈ సున్నుండలు కూడా మనకి మామూలు సున్నుండలు లాగానే ఎక్కువ రోజులే స్టోర్ ఉంటాయా రాజు గారు? ఉంటాయండి. మంచి వేగిన వాసన వస్తుంది రాజుగారు. ఓకే. సో ఇక్కడ స్టవ్ కట్టేసి కాస్త చల్లారాక మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టేసి రాగి పిండి రెడీ చేసుకోవాలా? అవునండి. ఓకేనా రాజుగారు? ఓకే, ఇది మిక్సీ పట్టేద్దాం. ఓకే. ఓకే, పిండి పట్టేసుకున్నాను. ఓకే. ఓకే అండి. ఓకే. బౌల్ ఇస్తారా? సో ఈలోగా కొంచెం మనం నెయ్యి కూడా కరిగించి వేసుకుంటాం దీంట్లో. అవును. సున్నుండలు అంటేనే మనకు కొంచెం నెయ్యి పడుతుంది, ఎందుకంటే చుట్టుకోవటం అంతా మనం నేతితోనే కాబట్టి. సో ఇది బౌల్లోకి తీసుకొని సో దీంట్లో బెల్లం తురుమండి. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఈ రాగులకి బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. అవునండి. డ్రై ఫ్రూట్స్ అండి. సో దీంట్లో ఆఫ్ చేస్తాం. సో కరిగించిన నెయ్యి వేసుకుని సో ఎలాగో బెల్లం ఉంది కాబట్టి మనకి అంత ఎక్కువ నెయ్యి కూడా పట్టదేమో, అంటే అది కూడా మనకి
కొంచెం ఈ వేడి దాంట్లో మెత్తబడి చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. అయినా మనము ఇలాంటి సున్నుండలు ఇవి మనం రోజుకు ఒకటే తింటాం కాబట్టి పర్లేదు కదా. ఎస్. ఓకే అండి. సో ఇక్కడ కూడా కొద్దిగా పాలు వేసుకుంటున్నాం. ఓకే, చుట్టుకోవడానికి మనకు. అవును. ఓకే, సో ఇలా ఇంకా వేరేవి కూడా దొరుకుతాయి కదా రాజుగారు మనకు, సజ్జలు అలాంటి వాటితో కూడా ఇలా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవచ్చండి. సో సజ్జలతో చేసుకోవచ్చు, అంటే మామూలుగా ఇలా మనం రాగులతో సో మిక్స్డ్ కూడా చేసుకోవచ్చు. రాగులు సజ్జలు ఇవన్నీ ఇలా కలిపేసా. ఓకే ఓకే. ఎందుకంటే ఇవి మనము ఎంత రెగ్యులర్ డైట్లో తీసుకుందాం అనుకున్నా కొన్ని రోజులు అయ్యేటప్పటికి కొంచెం బోర్ కొట్టేస్తుంది అనిపిస్తుంది. అంటే రాగి జావ రోజు తాగుతున్నా, లేకపోతే అవి రోటీ టైప్లో చేసుకుంటున్నా కదా. సో అలా అంత దానికోసం కొంచెం ఇలా చేంజింగ్ చేస్తుంటే మనకి ఆ ఐటమ్ అనేది మనం తీసుకుంటున్నట్టు ఉంటుంది రెగ్యులర్గా. ఎందుకంటే పిల్లలకి జావలు ఇలాంటివన్నీ వాళ్ళకి ఎలాగో నచ్చవు. అదే స్వీట్స్ అయితే వాళ్ళు కొంచెం ఇష్టంగానే తింటారు కదా. అవునండి, వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది. చేసి పెట్టేస్తే స్కూల్ నుంచి రాగానే కానీ టైంలో ఇంకా ఆటలతో తినేస్తే అసలు అది కూడా ఏంటి అనేది కూడా చూసుకోకుండా తినేస్తుంటారు కదా, ఆకలితో వస్తారు కదా. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం ఇలా లడ్డూలా చుట్టేసుకొని స్టోర్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో సున్నుండలు రెడీ. వెరీ నైస్. ఓకే, సో ఇప్పుడు కార్వింగ్ ఏం చేసి చూపిస్తారు రాజు గారు? కీరాతో సింపుల్గానే ప్లేట్ డెకరేట్ చేస్తున్నాను అండి. ఓకే, సో క్రౌన్ షేప్లో చేస్తున్నాను. ఓకే, సో ఇలా ఒక స్లైస్ కట్ చేసుకుని, సో ఇక్కడ అంటే అడుగున మనకు ఒక 1/4 ఇంచ్, 1/2 ఇంచ్ వదిలేసి దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇక్కడ నుంచి లేయర్స్ లాగా ఓపెన్ చేస్తున్నాం అండి. సో ఫస్ట్ స్కిన్ లేయర్. ఓకే, ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేస్తున్నాం. సో దీని తర్వాత మిగతాది మధ్యలో ఉన్న ఫ్లెష్ నుంచి కూడా ఒక 2 సన్నగా రావాలండి. తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేస్తాం. సో కాబట్టి సన్నగా వస్తేనే ఫోల్డింగ్ అనేది వస్తుంది. సో ఆ స్కిన్లోంచి 2 లేయర్స్ తీసుకోవాలా? దీని లోపల నుంచి 2 అండి. సో ఆపోజిట్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కదా ఇది. అవునండి. సో ఇటువైపు నుంచి కూడా సేమ్ అలాగే. ఓకే, ఓకే ఓకే. తర్వాత ఈ లోపల ఉన్నాయి 2 ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో స్కిన్ అలాగే ఉంటుంది. ఓకే ఓకే. ఓకే, సో ఇలా వస్తుంది. ప్లేట్ ఇస్తారా? సో ఆల్రెడీ కూడా నేను కొన్ని చేసి పెట్టానండి. ఓకే, సో ఈ ప్లేట్ డెకరేషన్లో కూడా మనం ఇన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట. చాలా చేసుకోవచ్చు, డిఫరెంట్ షేప్స్. సో కార్వింగ్ కంటే కూడా కొంచెం ఈజీ మెథడ్లో చిన్న ఐటమ్సే ఉంటాయి. అవును. సో మెయిన్గా ఏంటంటే ఆ ప్లేట్
మనం తీసుకునే కలర్, ఫుడ్ మనకు ఫైనల్ గా వచ్చే కలర్ దాన్ని ప్రొడక్ట్ బట్టి మనం సెట్ సెట్ చేసేసుకోవడం, తర్వాత ఆ ప్లేట్ కి తగ్గట్టుగా తీసుకునే వెజిటేబుల్ కలర్. ఓకే ఓకే. సో వీటి మధ్యలో క్యారెట్ తో ఆల్రెడీ మనం చూపించాలి. అవును. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, కాకపోతే అది తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, కట్ అయిపోకుండా, లేకపోతే మళ్ళీ మనకి స్లైసెస్ అన్ని వేస్ట్ అవుతుంటాయి కదా. వావ్, వెరీ నైస్ రాజు గారు. రెడీ అండి. ఓకే, చూసారు కదండి, బ్యూటిఫుల్ ప్లేట్ డెకరేషన్ తో మనకి రాగి సున్నుండలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. రాగి సున్నుండలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో రాగులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండలుగా చుట్టుకోవాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాగి సున్నుండలు రెడీ.